వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కుడుముల రజిత వెంకటేష్ భారీ మెజారిటీతో గెలుపు అని వార్డు ఇన్ఛార్జి రాకంచెల సర్పంచ్ కమ్లీబాయ్ పెంటయ్య అన్నారు. పరిగి మున్సిపాలిటీలోని 16వ వార్డులో కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వార్డులో అభ్యర్థి గెలుపుకు అస్త్రాలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వారి మెజారిటీ వైపే మా దృష్టి అని అన్నారు. ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డిపై మున్సిపల్ ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉందని తెలిపారు. 16వ వార్డులో ఓటర్లు కాంగ్రెస్ పార్టీపై, అదే విధంగా పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డిపై మున్సిపల్ ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉన్నదని, ఆ నమ్మకమే వార్డులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తుందని తెలిపారు. ఓటర్ల సరళి పార్టీకి అనుకూలంగా ఉన్నదని, సంక్షేమ పథకాలు ఓటర్లను చాలా ఆకట్టుకున్నాయని, మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేసిన వెంబడే కాలనీలలో ప్రతి రోడ్డు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు పూర్తి స్థాయిలో వేయడం జరుగుతుందని కాలనీ వాసులకు భరోసానిచ్చారు. కాలనీలో మాజీ కౌన్సిలర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాలనీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా నిలవడం మొదటి గెలుపని ధీమా వ్యక్తం చేశారు. అంతకుమించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కుడుమల వెంకటేష్ కాలనీలో ప్రజలతో నిత్యం మమేకమై ఉండడం, వారి సమస్యలను ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం, వాటిని పరిష్కరించే దిశగా ఇక్కడ నాయకులు ఎప్పటికప్పుడు పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని, ఈ రోజు అవే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తాయని పేర్కొన్నారు. 18వ వార్డులో 16వ వార్డు నుంచి ఎమ్మెల్యేకు భారీ మెజారిటీని గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుందని వార్డు ఇన్ఛార్జ్ రాకంచెల సర్పంచ్ కమ్లీబాయ్ పెంటయ్య ధీమా వ్యక్తం చేశారు. ఫస్ట్ ఉంది చేతి గుర్తు చూసేసి ఇట్లా మంచి నీ ఒక్క ఓటుతోనే గెలుస్తుంది, తప్పకుండా వేయాలమ్మా. आज एक बार से घरा तो यार जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस ए गाड़ी खोलना मत कर नहीं बोल कौन फोन में మోడీ గారికి ఇబ్బందులు ఈసారి ఖచ్చితంగా అవుతాయి. ఆల్రెడీ నైకోటి వల్ల సాధ్యత కలిపి 4 కోట్ల రూపాయలు పెట్టిండు సార్. సార్ మనం సంవత్సరం గెలిచి సార్కి ఇస్తే మనం అడగడానికి అప్పుతుంది పనులకి ఓకేనాక ఈసారి అవకాశం కలిపేయండి. మీకు అన్ని విధాలు నేను సేవ చేసి కౌన్సిలర్గా రజితక్క మరియు రియాజ్ భాయ్ వెంకటన్న ఆధ్వర్యంలో, యాదన్న ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి నేను వేరే ఊరు కాబట్టి, నా రాకంచెల సర్పంచ్, నా పేరు పెంటన్న, వేరే ఊరు కాబట్టి ఇక్కడున్న ఓటర్లకి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి తెలియదు కాబట్టి నేను ప్రతి ఒక్క ఇంటికి తిరగడం జరిగింది. 100% 75% ఓటర్లు వన్ సైడ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వేయడానికి తప్పకుండా మంచి మెజార్టీతోని గెలవబోతున్నారు. రియాజ్ భాయ్ వెంకటన్న ఇద్దరు కలిసికట్టుగా ముందంజలో ఈ మున్సిపల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మేము ఒక ఇన్ఛార్జ్ ఉన్నాం కాబట్టి గట్టి ప్రయత్నంతో రామ్మోహన్ రెడ్డి సార్ని ఫస్ట్గా మా వార్డుతోనే ఘన విజయంగా గెలిపిస్తామని, మున్సిపల్ చైర్మన్ని ఎన్నుకుంటామని, అదేవిధంగా మున్సిపల్లో అత్యధిక మెజార్టీ విధంగా తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని, అదేవిధంగా ఈ రోజైతే ఏదైతే ఓటర్లకు మాట ఇస్తున్నారో ఆ మాట ప్రకారమే రామ్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పి పంపించడం జరిగిందో అదే మాట ఓటర్లకు చెప్పడం జరుగుతుంది. రామ్మోహన్ రెడ్డి ఏదైతే విషయాలు చెప్పిండో తప్పకుండా పనులు చేసే విధంగా ప్లాన్తోనే వెళ్తున్నాం. తప్పకుండా రజిత మేడంని గెలిపించి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించగలరని మనవి. గవర్నమెంట్ మనదే ఉన్నది, ఎమ్మెల్యే గారు కూడా మనోళ్ళే ఉన్నారు. ఇంతకుముందు కూడా నేను పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా మా సతీమణి అయినారు. మా పనులను చూసి
అందరూ ఆకర్షించి అందరూ ఓట్లు మనకే వేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఏ సమస్య అయినా కూడా మనం ముందల ఉండి, నేను వెంకటేష్ గారు ఎవరైనా ముందల ఉండి అన్ని పనులు చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. ఎన్నికల సందర్భంగా పరిగి మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు అభ్యర్థిగా మా సతీమణి కుర్మ రజిత వెంకటేష్ మాకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను, వార్డులో చేసిన సేవలను గుర్తించి మాకు టికెట్ కేటాయించడం జరిగింది. ఈ విషయంపై మేము ఉద్యోగంగా చేసుకుంటూ మా వార్డుకు ఇన్ఛార్జిగా పెట్టాలని రాగంపల్లి సర్పంచ్ పెంటన్న గారిని వేయడం జరిగింది. మా సభ్యులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు గత మాజీ కౌన్సిలర్ గారు కుర్మల యాదయ్య గారు, గరీబాయ్ గారు, అష్రఫ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శివకుమార్ గారు అందరూ కలిసిగా మా కాలనీ వాసులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ విషయమై మా వార్డులో ఏ సమస్య ఉన్నా స్పందించి మంచి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాము వీళ్ళ తోడ్పాటుతోటి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో మీరు అందరూ పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇది సీఎం జిల్లా ఉన్నది వికారాబాద్కు ఎంతో కృషి చేస్తున్నారు డెవలప్మెంట్కు. అన్ని రకాలుగా రామ్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో పరిగి అభివృద్ధి చెందుతున్నది. ఈ విషయంపై మీరు 16వ వార్డుపై ప్రత్యేక దృష్టి సారించి వార్డు సభ్యులందరూ ఓట్లు వేసి మా అభ్యర్థన స్వీకరించి మన విజయం సాధించగలని కోరుతున్నాను. నేను 16వ వార్డుకు మున్సిపల్ అభ్యర్థిగా ఎన్నికయ్యాను. మాకు మెజారిటీతో